స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి మీ పిల్లలమైన మేము ఆయన మీ సన్నిధిలో కూడుకుని మీ నామమును ఆశ్రయించి మీ కుమారుని యొక్క రక్తమును పరిశుద్ధ రక్తమును ఆశ్రయించి మీ సన్నిధిలో నాయన కూడుకుని ఉన్నాము. ఉదయకాల సమయమున ప్రభా మీ కృప మా మీద కుమ్మరించండి. మీ ఆత్మశక్తి మాకు నిండారులుగా దయచేయండి. మీ వాక్కులు ధ్యానించి మీ శక్తిని గ్రహించి ప్రభా మీ ప్రేమను అనుభవించి ప్రభా దుష్టుడి యొక్క ఆలోచనలను నాయన మరి ఎంత మాత్రమూ నెరవేర్చకుండా దుష్టుడి యొక్క తలంపులను జరిగించకుండా నాయన దుష్టుడి యొక్క కార్యములను ఆయన లయపరిచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యములను జరిగించుటకు మాకు శక్తినిచ్చి నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. మీ ఆత్మ సహాయమును నిండారులుగా మాకు అనుగ్రహించండి అయ్యా. ఆయన ఈ లోకము అంతా కూడా ప్రభా దుష్టుడి యొక్క నాయన దురాత్మల సమూహంతో నింపబడి ఉన్నది. వాటితో మేము పోరాడవలసి ఉన్నది గనుక నాయన తొదకు క్రీస్తు యేసునందు నాయన మహాబలవంతులమయ్యి ప్రభా మీ రక్షణ వస్త్రమును ధరించి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. మీ కృపా బాహుల్యం చొప్పున కనికరించండి. మీ ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించండి. మీ కార్యంలో మైడలు జరిగించి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో సమకూర్చి ఉన్నారు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బుద్ధి బాహుల్యము, దేవుని యొక్క అనంత జ్ఞానము ఎంతో ఉన్నతమైనది, గంభీరమైనది, శక్తివంతమైనది. మృతులలో నుండి సైతం మనిషిని లేపగలిగినంత శక్తివంతమైంది దేవుని శక్తి. మన శక్తి ఏ పాటిది? మనం ఏమి చేసినను పాడు చేసేవారము, చెడగొట్టేవారము, చిరాకు చేసేవారము మనం. కానీ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ ఎంతో ఉన్నతమైనది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, మహాపరిశుద్ధుడు. పాపమునకు ఆయన యొద్ద ఎంత మాత్రము చోటు లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. అట్టి నామమును ఆశ్రయించిన మనము, అట్టి దేవునిని ఆశ్రయించిన మనము ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యొక్క శక్తిని మనం గ్రహించే కొద్దీ మనకు భయమేస్తుంది. దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను రూపించిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. ఒక శరీరము దెబ్బ తగిలి రక్తం కారితే చూడలేము మనం, దెబ్బ తగిలితే కట్టు కట్టలేము మనం, మాంసం ఊడిపోయి పడిపోతే కట్టు కట్టలేము. ఎంతోమంది వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పుడు కనీసం ఆ వీడియోలు కూడా మనం చూడలేము. దావీదు గారు అంటున్నారు, ప్రభువా నీవు నన్ను కలిగజేసిన విధమును నేను చూడగా, నా అవయవముల యొక్క నిర్మాణము నేను చూడగా, నీ కార్యములు చూడగా నాకు ఎంతో ఆశ్చర్యం, ఎంతో భయం కలుగుతుంది. ఒక శరీరం చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్న మనిషికి చనిపోయిన శవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. శవం ఎంతో చిన్నదిగా అయిపోయినట్టు అయిపోతుంది, కుచించుకుపోయినట్టు అయిపోతుంది. ఎంత మార్పు జరుగుతుంది. ఒక శరీరం చనిపోయిన శరీరాన్ని, ఆత్మ లేని శరీరాన్ని మనం చూసినప్పుడు ఎంతో భయం అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా చాలామంది ఇష్టపడరు. ఆ సిచ్యువేషన్, ఆ అట్మాస్ఫియర్ అదంతా అనుభవించడం కూడా చాలా బాధగా ఉంటుంది. మనం నిజ జీవితంలో దాన్ని అనుభవిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. అలాంటి శరీరం వైద్యులు ఆ బాడీని మార్చురీలో భద్రపరిచి కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసి, దాన్ని కోసి, పోస్ట్ మార్టం చేసి అవయవాలన్నీ చూస్తారు. వాళ్ళు అక్కడ కనీసం నుంచోవడానికి కూడా ఆ వాసన కూడా వాళ్ళు భరించలేరు. వైద్యులు చేసేవి లోక సంబంధంగా మనం చూస్తున్నాం కదా. ఒక శరీరానికి ఇలా జరుగుతున్నప్పుడు భక్తుడు అంటున్నాడు, ఇది ఎంతో ఆశ్చర్యం, ఎంతో భయం వేస్తుంది నాకు.
నా శరీర నిర్మాణం చూసినప్పుడు నాకు ఎంత భయం వేస్తుంది. అలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని పూర్తిగా కార్చేశారు మన పాపముల నిమిత్తం. ఆయన సిలువ మీద చనిపోయాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు. ఆయన సిలువ మోసాడు, ఎంతో దూరం సిలువ మోసాడు. అనేక అవమానాలు, నిందలు, హేళనలు, పిడిగుద్దులు, బాధ ఎంతో ఆయన అనుభవించాడు. అందరి ముందు దిగంబరిగా బట్టలు లేకుండా ఆయన సిలువ మీద చనిపోయాడు. మనం ఫొటోస్లో చూస్తాం, ఒక చిన్న గుడ్డ మొలకి కట్టి ఉండి ఆయన చనిపోయినట్టు మనం చూస్తాం. ఆయన ఎన్నో బాధలు అనుభవించి, నిందలు అనుభవించి, శ్రమలు అనుభవించి, మాటలు అనుభవించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తానే రిక్తునిగా, ఏమీ లేనివాడిగా ఆయన అందరి ముందు ఆ కొండ మీద ఆ మండు టెండలో తన దేహాన్ని పణంగా పెట్టేశాడు. కొట్టెక్కునే వాళ్ళకి తను తాను ఇచ్చేసుకున్నాడు. ఎంత ప్రేమ ఈ ప్రేమ! సిలువ వేయబడిన తర్వాత కూడా సిలువ మీద నుండి దిగిరా, అప్పుడు నువ్వు దేవుడు కుమారుడమని నమ్ముతాము అన్నారు. అయినా కూడా ఆయన ఎవరిని ఏమాట అనలేదు. ఒకవేళ దేవుని కుమారుడైతే దేవుడు వీరిని ఒకవేళ రక్షించనేమో చూద్దాం అన్నారు. అయినా ఆయన పట్టించుకోలేదు. ఎందుకు ఆయన అలా ఉన్నాడు? తప్పు చేసినందుక? తండ్రి యొక్క ప్రేమ మానవులకి చూపించడానికి తన్ను తాను బలిగా, అర్పణగా అర్పించేసుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు. తన వెంట్రుకలు పెరుకు వారికి తన గడ్డమును ఇచ్చివేసుకున్నాడు. కొరడాలతో కొట్టువారికి తన వీపుని ఇచ్చేశాడు. ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి తన తలని ఇచ్చాడు. తన శరీరాన్ని బలిగా ఇచ్చేశాడు. చనిపోయాడు, చాలా తొందరగానే చనిపోయాడు. అతను సమాధి చేయబడ్డాడు. ఒక సమాధిలో పెట్టేశారు ఆయన్ని, ఒక కొత్త సమాధిలో పెట్టేశారు. 3వ దినమున తిరిగి లేస్తానని ఆయన శిష్యులకి ముందుగానే తెలియజేశారు. అయినా శిష్యులు నమ్మలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వాళ్ళు విన్నారు, కానీ నమ్మలేదు. నమ్మకపోవడం వల్ల 3వ దినమున ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళలేదు. నమ్మలేదు కాబట్టి వెళ్ళలేదు. మరియ వెళ్ళింది, పరిగెట్టుకుని వెళ్ళింది. మరియా తోటి సహోదరులు వెళ్ళారు, చూశారు. గబగబా పరుగునొచ్చి పేతురు గారికి, యోహాన్ గారికి చెప్పారు. యోహాన్ గారు ముందుగా పరిగెట్టుకుని వెళ్ళిపోయారట, కానీ సమాధిలోనికి చూడలేదట. పేతురు గారు పరిగెట్టుకుంటూ వచ్చి, వెనకాల పరిగెట్టుకుని వచ్చిన లోపలికి వెళ్ళిపోయి ఏం జరిగింది అవన్నీ చూశారట. అక్కడ ఆయన పైన కప్పిన అవన్నీ ఖాళీగా పడి ఉండడము, ఆయన తలకు చుట్టిన గుడ్డ చుట్టబెట్టి అక్కడ పెట్టి ఉండడము ఆయన చూశాడు. మరలా తమ ఇంటికి వాళ్ళు మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయారు. కానీ మరీ అలా చూస్తూనే ఉంది, ఇంకా చూస్తుంది, ఏడుస్తుంది. నా ప్రభు ఏమైపోయాడని ఏడుస్తుంది. దేవదూతలు లోపలికి వచ్చి చూసింది. అంతలోకి దేవదూతలు కనిపించారు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తోటమాల అనుకుంది, కానీ అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. చూసింది. నువ్వేమైనా చూసావా చెప్పు, ఆ శవాన్ని ఎక్కడ పెట్టారు చెప్పు నాకు, ఆ శవాన్ని నేను మోసుకుని వెళ్ళిపోతాను అంటుంది. శవాన్ని ముట్టుకోవడానికే భయపడతారు, కానీ ఆవిడేమంటుంది? నా ప్రభు ఎక్కడున్నాడు చెప్పు, నేను అతన్ని మోసుకుని వెళ్ళిపోతాను. మరియా అని అతను పిలిచేసరికి ఆ పిలుపుకి ఆమె గ్రహించింది, నా ప్రభు స్వరం ఇది అని గ్రహించి
ప్రభువా అని దగ్గరికి వెళ్ళబోయింది. ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదన్నాడు ఆయన. ఆయన తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి వచ్చి శిష్యులకి కనబడి ఆయన కొన్ని దినాల పాటు వాళ్ళతో ఉండి ఎన్నో లేఖనముల ప్రకారం, ఇదిగో నేను ఈ లేఖనం ప్రకారం ఇలా చేశాను, ఈ వాక్యం ప్రకారం ఇలా చేశాను, ఇవన్నీ వాక్యములు నా కొరకే వ్రాయబడి ఉన్నవి అని వాళ్ళందరికీ చూపించాడు ఆయన. అపోస్తలులు చూచి నమ్మారు. వాళ్ళు మనకి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఆ సాక్ష్యం ఇవ్వడానికి చనిపోవడానికైనా వెనుకాడలేదు. ఏంటి, ఒక సాధారణమైన మనిషి, ఒక మామూలు మనిషిగా వచ్చి పెద్ద పెద్ద యుద్ధాలేం జరిగించలేదు, పెద్ద పెద్ద కార్యాలేం జరిగించలేదు. ఎక్కడో యెరూషలేములో ఒక ప్రాంతంలో వాక్యం ప్రకటించి కొన్ని స్వస్థతలు, కొన్ని అద్భుత కార్యాలు చేసి చేయని తప్పుకి బాధపడి తన ప్రాణాన్ని పెట్టేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాని కోసం వీళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. ఆయన ఎట్టి శక్తి కలిగిన వాడో వీళ్ళు గ్రహించారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుడైన యోహాను గారు ఏ సమాధిలో అయితే ఆయన తిరిగి లేచాడని వాళ్ళకి తెలిసిందో పరుగు పరుగున వెళ్ళాడో చూశాడో ఆ భక్తుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఆయన దర్శనంలో చూస్తున్నాడు ఈ సంగతిని. అపోస్తలుడైన యోహాను గారు దర్శనంలో ఈ సంగతులన్నీ చూస్తూ ఈ గ్రంథాన్ని రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. రాసినప్పుడు 1వ వచనం నుండి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. దేవుని యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం దేవుని యొక్క కుడి చేతిలో ఈ భక్తుడు చూశాడు. 2వ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఒక దేవదూత అడుగుతుంది, ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవరు? దీన్ని విప్పి దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు ఎవరు? దేవుని కార్యములు జరిగించుటకు శక్తిమంతుడు ఎవరు అని దేవదూత అడుగుతున్నాడు. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. అంత గొప్పదా ఆ గ్రంథం? పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయాను. ఇప్పుడు ఆ గ్రంథం తీసుకుని ఆ ముద్రలు విప్పి ఆ కార్యం జరిగించడానికి శక్తి ఎవరికి లేదు. యోగ్యుడు దేవుని గ్రంథం, దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసి విప్పి ఆ కార్యము జరిగించుటకు యోగ్యత ఎవరికి లేదు. 4వ వచనం, ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన వేరైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఈ గ్రంథములను విప్పడానికి, ఈ ముద్రలను తీయడానికి, దాన్ని విప్పడానికి జయము పొందినవాడు ఈయన ఎవరు? దావీదునకు చిగురైన వేరైన, అంటే వేరంటే మొక్కలకుండే వేరు, చిగురైన వేరైన రూట్, యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. దాన్ని విప్పడానికి ఒక యోగ్యత కావాలి, ఒక అర్హత కావాలి.
పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద ఇట్టి యోగ్యత గలవారు ఎవరైనా ఉన్నారా అని ఏం చేస్తున్నారు యోహాను గారు? ఏడ్చుచున్నారు. ఇప్పుడు ఆ గ్రంథమును ఎవరు విప్పుతారు? ఆ యోగ్యుడు ఎవరున్నారు అని ఆయన ఏడుస్తున్నారు. అప్పుడు ఏడవకము, పెద్దల్లో ఒక అతను అన్నాడు, ఏడవకము, మనకు తెలుసు పరలోకం ఉంటుంది, పరలోకంలో సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు, 24 పెద్దలున్నారు, దేవదూతలున్నారు, దేవుణ్ణి పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఆయన్ని పూజిస్తున్నారు. ఆయన శక్తిని, మహత్యమును చూడలేకపోతున్నారు. దేవుని చిత్తమును బట్టి పరలోకం ఉంది. 4వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే తర్వాత అక్కడ ఎటువంటి కార్యక్రమం జరుగుతుందన్నది మీకు అర్థమవుతుంది. అయితే మనం 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈయనకి ఒక బిరుదు ఉంది. ఏంటది? వధింపబడిన గొర్రెపిల్ల, ప్రాణాన్ని పణముగా పెట్టిన దైవకుమారుడు, పాపులను రక్షించుటకు వచ్చిన క్రీస్తు యేసు. ఈయన రాజు, ప్రభువు, సమస్త అధికారము కలిగినవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చివరి వచనాలు చూస్తే, దేవుడు తన బలాతిశయము చొప్పున క్రీస్తును లేపి, మృతులలో నుండి క్రీస్తును లేపి, సమస్త అధికారము కంటెను, ఆధిపత్యము కంటెను, ప్రభుత్వము కంటెను, శక్తి కంటెను, ఈ యుగమునందు మాత్రము కాక రాబో యుగమునందును ఇట్టి శక్తి ఎవ్వరికీ లేదు, ఈయన మాత్రమే అర్హుడు అని వాక్యం సెలవిస్తుంది. అట్టి దేవుడు, అట్టి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడిన గొర్రెపిల్లగా యోగ్యత పొందినవాడు. ఈయనకున్న బిరుదేంటి? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. తన ప్రాణమును పెట్టిన రక్షకుడు. ఇట్టి యోగ్యత ఈయనకి ఉంది. ఎట్టి యోగ్యత ఉంది? ప్రాణం పెట్టినవాడు అనే యోగ్యత ఇతనికి ఉంది. ఇతనికి 7 కన్నులు 7 కొమ్ములు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఈయన ఎవరంటే 7 ఆత్మలు కలిగినవాడు. 7 ఆత్మలు కలిగినవాడు, దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చినవాడు. దేవుని కొరకు దేవుని చిత్తమును నెరవేర్చి తన రక్తమును కార్చి తన ప్రాణం పెట్టి పాపములో ఉన్న మనిషిని కడిగి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా తీర్చిదిద్ది, అట్టి తీర్చిదిద్దిన వారిని అందరినీ సంఘములో నిలువబెట్టి ఒక రాజ్యముగా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? ఒక రాజ్యముగా సిద్ధపరిచాడు. ఎవరిని? మనుషుల్ని. పాపంలో ఉన్న మనుషుల్ని ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి ఒక రాజ్యముగా సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మనం అందరము ఎవరము? క్రీస్తు రాజ్యములోని సభ్యులము. ఏ పేరును బట్టి కూడుకున్నాము? క్రీస్తు యేసు యొక్క నామమును బట్టి కూడుకున్నాము. ఆయన మనందరి కొరకు తన రక్తమును కార్చాడు, తన ప్రాణమును పెట్టాడు, తన శరీరమును నలుగుగొట్టుటకు అప్పగించుకున్నాడు, తన రక్తమును మన పాపములు కడుగుటకు ఇచ్చివేశాడు. ఆయన రక్తంలో మనకేముంది? పాపక్షమాపణ, విమోచన, పరిశుద్ధత ఉంది మనకి. మనం ఆయన కొరకు యథార్థవంతులుగా జీవించాలి.
నేను కూడా చెప్పే నాకేమి వాక్యం అతీతమైంది కాదు. నేను కూడా గొర్రెపిల్ల రక్తంలో నా పాపములను కడిగి వేసుకుని ఉన్నాను. ఆయన కృపలో నేను బ్రతుకుచున్నాను. ఆయన కొరకు బ్రతుకుచున్నాను. ఇప్పుడు ఈయన వచ్చి ఈ ముద్రలను విప్పుతున్నాడు. ఆయన చూడండి 12వ వచనం. ఆ వచనాలన్నీ మీరు చదవండి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం వరకు మీరు చదవండి. అక్కడున్న విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గొర్రెపిల్ల ఎవరు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు 7 ఆత్మలు కలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడు. ఈయన నామములో మనకి పాపక్షమాపణ, విమోచన, పరిశుద్ధత ఉంది. ఈ నామమును ఆశ్రయించిన వారు ధన్యులు. భూలోక ప్రజలందరూ ఏ నామమును ఆశ్రయిస్తే రక్షింపబడతారు? క్రీస్తు యేసు వారి యొక్క నామమును ఆశ్రయిస్తేనే రక్షింపబడతారు. ఈ నామమందే రక్షణ. మరి ఏ నామమందు రక్షణ కలుగదు. ఈ నామము ఎంతో గొప్ప నామము. భూమి మీద మనం చూసిన ఆయన కార్యములను బట్టో, ఆయన జీవితమును బట్టో, ఆయన గడిపిన ఆ పరిసరాలు పరిస్థితులను బట్టో లేదు అది. ఆయన దేవాది దేవుని కుమారుడయ్యుండి విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి మన కొరకు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును పణముగా పెట్టి ఉన్నాడు. ఆయన దేవాది దేవుని యొక్క కుమారుడు. ఆయన 7 ఆత్మలు కలిగినవాడు. ఆయనకి ఎంత శక్తి ఉంది, ఎంత యోగ్యత ఉంది. ఆయన ఎన్ని కార్యములు జరిగించి నెరవేర్చి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, దేవుని యొక్క బలమును పొందుకున్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల రక్తం. ఈ గొర్రెపిల్ల రక్తము మన హృదయములకు పట్టిన పాపమును, కళంకములను శుద్ధి చేసేంత శక్తి కలిగింది. ఈయన మాట దుష్టుని యొక్క శక్తిని అణిచివేయగలిగినంత బలమైనది. ఈ రక్తములో పాపులకి క్షమాపణ ఉంది. ఈయన నామము ఆశ్రయ దుర్గము. ప్రతి ఒక్కరు ఈయన నామమును ఆశ్రయించాలి. ఈయన నామములో బాప్తిస్మం పొందాలి. ఈయన నామములో పాపములను కడిగివేసుకోవాలి. ఈయన నామమును ఆశ్రయించి ఈయన చూపించిన మార్గములో జీవించాలి. ఈయన చూపించిన మార్గం ప్రేమ మార్గం, సత్య మార్గం. ఈయన దీన మనస్సు గలవాడు, సాత్వికము గలవాడు. పాపుల కొరకు తన్ను తానే బలిగా ఇచ్చివేసుకున్నవాడు. ఈ పవిత్ర నామమును మనం ఆశ్రయిస్తే మనకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది, పరిశుద్ధత, పవిత్రత వస్తుంది. మనం ఆయన మార్గంలో నడిస్తే మనకేమొస్తుంది? పరలోకములో, అక్షయమైన లోకంలో అద్భుతమైన స్వాస్థ్యము మనకి ఉంది. ఈ స్వాస్థ్యమును స్వతంత్రించుకొనుటకు అనుదినము మనము ఈ లోకములో ఉన్న వాటితో పోరాడవలసి ఉంది. ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, వీటితో మనం పోరాడవలసి ఉన్నది. వీటిని పూర్ణముగా త్యజించవలసి ఉన్నది. క్రీస్తు నామమును మాత్రమే
ఆశ్రయించవలసి ఉన్నది. మనం ఈ లోకమును జయించాలి. జయించినప్పుడు మాత్రమే, పాపమును జయించినప్పుడు మాత్రమే మనం పరలోకానికి వారసులుగా నిలబడతాము. ఆ శక్తి మనకి ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నారు. 7 ఆత్మలు కలిగిన వాడు శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆయన ఎంత ప్రభావవంతుడో, ఎంత శక్తిశీలుడో, ఎంత ఐశ్వర్యవంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత బలము గలవాడో, ఎంత ఘనత గలవాడో, ఎంత మహిమ గలవాడో, ఎంత స్తోత్రము పొందనర్హుడో వాళ్ళు గట్టిగా అరిచి, ఈయన మాత్రమే స్తోత్రము పొందనర్హుడు, ఈయన మాత్రమే గనుడు, ఈయన మాత్రమే యోగ్యుడు, ఈయన మాత్రమే బలవంతుడు అని వేవేల పరిశుద్ధులు గొంతెత్తి చాటి చెబుతున్నారు. వేవేల పరిశుద్ధ దూతలు ఆయనను కొనియాడుచున్నారు. ఈ నామమును ఆశ్రయించిన వారికి పాప క్షమాపణ, నిత్య జీవం, పాప క్షమాపణ, విమోచన ఉంది. నిత్య జీవము, పరలోకము ఉంది. ఆశ్రయించి మనం ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన కొరకు బ్రతకవలసి ఉంది. ఈ లోకమును మనం జయించవలసి ఉంది. దురాత్మల సమూహంతో మనం పోరాడవలసి ఉంది. దేవుని కార్యములు జరిగించవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది క్రియలను లయపరిచి దేవుని కార్యములను జరిగించాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఆయన అపవాది క్రియలను లయపరిచి దేవుని కార్యములను జరిగించాడు. మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. వాడు ఏం చేస్తాడు? సహోదరుల మధ్య గొడవలు పెడతాడు. దేవునికి కాకుండా మనల్ని తనతో తీసుకెళ్ళిపోవడానికి, నరకాగ్ని గుండానికి తీసుకెళ్ళిపోవడానికి వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మనం ఎప్పటికప్పుడు వాని యొక్క ఆలోచనలను, వాని యొక్క పన్నాగములను, వాని యొక్క తంత్రములను జయించాలి. వాక్యముతో, ప్రార్థనతో, ప్రవర్తనతో, జీవితంతో ఎల్లప్పుడూ దుష్టుని మనం జయించాలి. వేటి కోసమో అటు ఇటు చూసుకుంటూ మనం వెళ్ళిపోకూడదు. లోకం మనల్ని ఆకర్షిస్తుంది, వాటి వైపు మనం ఎంత మాత్రము వెళ్ళకూడదు. ప్రభు యొక్క స్వరం మనం వినాలి. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రభువుకి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఆనందించాలి. ఆయన నామమును ఘనపరచాలి, స్తుతించాలి. ఎందుకంటే ఆ నామము ఘనత పొందనర్హమైనది. ఆయన సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునేంత అర్హుడు. అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇవ్వబడి ఉన్నది. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచబడి ఉన్నది. ఆయన తన రక్తమును కార్చి రాజ్యమును సంపాదించాడు, విప్పాడు. ఆ 7 ముద్రలను ఆయన విప్పాడు. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారము చేసిరి. పెద్దలు సైతం తమ కిరీటములు తీసి ఆయన ముందు సాగిలపడి ఆయనకి ప్రణమిల్లి ఆయన్ని స్తోత్రిస్తూ స్తుతిస్తూ, అయ్యా నీవు మాత్రమే గొప్పవాడవు, నీవు మాత్రమే యోగ్యుడువు, నీవు మాత్రమే శక్తివంతుడువు అని ఆయనకు పూజిస్తున్నారు. ఆయన విప్పాడు, ఈ ముద్రలన్నీ విప్పాడు. మొదటి ముద్ర విప్పాడు. విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన ఒక ముద్ర విప్పినప్పుడు చూడగా
4 జీవుల్లో ఒకటి రమ్ము అని పిలిచి ఉరుము వంటి స్వరముతో చెప్పింది. యోహాన్ గారు విన్నారు. ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. జయము పొందువాడు జయిస్తున్నాడు. దుష్టుడి యొక్క తంత్రములన్నీ జయిస్తున్నాడు. దుష్టుడి యొక్క ఆలోచనలన్నీ పసిగడుతున్నాడు. దుష్టుడి యొక్క మాయలో ఎంత మాత్రం పడిపోవట్లేదు. జయిస్తున్నాడు. జయించుటకు బయలు వెళ్ళెను, జయశాలిగా బయలు వెళ్ళెను. 2వ ముద్ర విప్పినప్పుడు అప్పుడు 4వ వచనం, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఎర్రనిదైన ఒక గుర్రం బయలు వెళ్ళింది. మనిషిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేస్తుంది. ఇది భూలోకంలో సమాధానం ఉందా? లేదు. దేవుని యందు మాత్రమే మనకి సమాధానము ఉంది. ఎవరైతే క్రీస్తు నామమును ఆశ్రయిస్తారో వారికి సమాధానం ఉంది. ఎవరైతే క్రీస్తు నామమును ఆశ్రయిస్తారో వారికి జయం ఉంది. ఇంకా 3వదిగా 5వ వచనం, 3వ ముద్ర విప్పినప్పుడు ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను, మరియు దేనారమునకు ఇంచుమించు ₹1 కావచ్చు. 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఒక నలుపు గుర్రం ఉంది. ఒకతను దాని మీద కూర్చున్నాడు, త్రాసు పట్టుకుని కూర్చున్నాడు. దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని చెప్తున్నాడు. నూనె ద్రాక్షారసము, ద్రాక్షారసము యేసు రక్తము, నూనె పరిశుద్ధాత్మ అభిషేకము, గోధుమలు యవలు ఆహారము, దేవుని యొక్క ఆహారము. పాడు చేయవద్దు, పాడు చేయవద్దు. దేవునికి సంబంధించినది ఏదైనా సరే మనం పాడు చేసేవారిగా ఉండకూడదు. 7వ వచనం, 4వ ముద్ర విప్పినప్పుడు 8వ వచనం, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాణ్ణి వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. కటిక చీకటి, పాండుర వర్ణం అంటే నలుపు, బాగా నలుపు. ఒక గుర్రం ఉంది, దాని మీద మృత్యు ఉంది, మరణ దూత ఉంది. రక్షణ లేని వారిని కబళించడానికి, క్రీస్తు యొక్క రక్తమును ఆశ్రయించని వారిని తనతో కూడా తీసుకెళ్ళిపోవడానికి ఒక మరణదూత వారిని వెంబడిస్తుంది. పాతాళ లోకము వానిని వెంబడించుచున్నది. మరణదూత వశము లోనికి వెళ్ళామా నరకంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం మరణదూత వశములోనికి వెళ్ళకూడదు. మనము క్రీస్తుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలి. పాతాళ లోకము వారిని వెంబడించిన ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. మృత్యువు ఎప్పటికప్పుడు మనల్ని కబళించడానికి, రక్షణ పొందిన వారిని కూడా అది ఎప్పటికప్పుడు, మనం భూమి మీద శరీరంలో ఉన్నన్ని రోజులు మృత్యువు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం వాడి బారిన పడిపోకుండా ఎప్పటికప్పుడు క్రీస్తును ఆశ్రయించి క్రీస్తు రాజ్యములో క్రీస్తును వెంబడించే వారంగా మనం జీవించాలి. లోకమని ఆశ్రయించామా వాడికి చోటు దొరుకుతుంది.
5వ ముద్ర విప్పినప్పుడు 9వ వచనం, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకా తీర్పు తెచ్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వీళ్ళు క్రీస్తు నిమిత్తం తమ ప్రాణములను పెట్టినవారు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఈయన ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించిన పరిశుద్ధుల ఆత్మలు, క్రీస్తు కొరకు చనిపోయిన పరిశుద్ధులు మొరపెడుతున్నారు క్రీస్తుకి, అయ్యా మేము ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి, సహాయం చేయి మాకు, ఇంకా సహదాసుల లెక్క పూర్తి కాలేదు గనక మీరు ఇంకనూ కొద్ది కాలము విశ్రమింపవలెను. 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబలి వలె నలిపాయను, చంద్రబింబమంతయు రక్తమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు రాలిపోయాను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలన తొలగిపోయాను. దేవుని ఏమంటాడు? 17వ వచనం 5వ లైన్, 17వ వచనం 5వ లైన్, 4వ లైన్ చూస్తే, సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలినవాడు ఎవడు? ఎంతో ప్రేమించి, ఎంతో కరుణ చూపించి, ఎంత ఘోర పాపినైనా త్రోసివేయక హక్కును చేర్చుకుని ప్రేమించి కృప చూపించిన కరుణ నాదుడు, మహాపరిశుద్ధుడు, ఆయన ఉగ్రత దినం వచ్చిన రోజున సృష్టి అంతా భయపడిపోయి, అది ఆకాశమేమో చుట్టబడి ఒక గ్రంథం వల్లే చుట్టబడి వెళ్ళిపోతుంది, భూమి ఏమో భూకంపం వచ్చేసింది, అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు రాలిపోతున్నాయి, సూర్యచంద్రుల యొక్క దిశ మారిపోయింది, వాటి యొక్క స్థితి మారిపోయింది. ఆయన ముందు ఏది నిలవలేకపోతుంది. ఇదిగో గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలినవాడు ఎవడు? ఆయన్ని నమ్మని వారు, ఆయన్ని ఆశ్రయించని వారు ఇంకా పర్వతములను ఆశ్రయిస్తున్నారు, ఉన్నత స్థలాలని ఆశ్రయిస్తున్నారు, లోకంలో గొప్ప గొప్ప వాటిని ఆశ్రయిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క నామముని ఆశ్రయించటలేదు. ఆయన నామమును ఆశ్రయించాలి, ఆయన నామమును మాత్రమే పూజించాలి, ఆయన దయలో మనం బ్రతకాలి, ఆయన కృపలో మనం జీవించాలి. ఇంకా మీరు 7వ అధ్యాయం 9వ వచనం, ఐదవ లైన్ చూస్తే, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రము చేయువారు, మా రక్షణ, ఈ పాప కోపంలో మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన కృపా వాత్సల్యముతో ఆయన చేతులు చాపి ఈ కుళ్ళిలో నుండి, ఈ రొంపిలో నుండి, ఈ పాప కోపములో నుండి, ఈ జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తిన దేవునికి స్తోత్రము. మా రక్షణకై, మా తండ్రికి, యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మకును మా రక్షణకై మా కోసం వచ్చిన మా దేవునికి స్తోత్రము. ఆయన ఘనత పొందనర్హుడని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. 12వ వచనం 3వ లైన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎవరైతే క్రీస్తు రక్తమును ఆశ్రయించి ఆయన నామమును గట్టిగా పట్టుకుని ఆయనలో మనకి పాప క్షమాపణ విమోచన ఉందని నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటారో వారికి ఏమి ఇవ్వబడుతున్నాయి? తెల్లని వస్త్రములు ఇవ్వబడుచున్నవి.
యేసు రక్తములో కడుగబడిన వారు దేవుణ్ణి సేవించువారు. మీరు 15వ వచనం కూడా చూస్తే, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారు రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ని సేవించుచున్నారు. సేవ, యేసుక్రీస్తు సేవ, యేసుక్రీస్తు నామమును బట్టి పని, ఆయన కొరకు ఎల్లప్పుడూ తపన, ఆయన పని నిమిత్తం, ఆయన సేవ నిమిత్తం, ఆయన యొక్క సంకల్పం నిమిత్తం, ఆయన యొక్క ఆశ తీర్చడానికి ఎల్లప్పుడూ ఆత్మల విషయమై తపన, ఆయన పని విషయమై ఆరాటం, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు చెప్పాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన చూపించిన మార్గంలో నడుచుకోవాలి. ఆయన ఆలయంలో ఆయనకి సేవ చేసిన భక్తులు మీద తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుని పని అంటే ఎంత తపన, ఎంత ఆరాటం. వారికి ఆ స్వాస్థ్యం ఇవ్వబడింది. వారికి ఆకలైనను దాహమైనను ఉండదు. గొర్రెపిల్ల వారికి కాపరి, జీవజలముల బొగ్గ ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. ఎంత గొప్ప భాగ్యము క్రీస్తును అంగీకరించిన వారికి, క్రీస్తును నమ్మిన వారికి ఎంత గొప్ప ధన్యత. ఈ లోకంలో ఏముండకపోయి ఉండొచ్చు, శ్రమ, కరువు, ఖడ్గము, హింస, ఉపద్రవము మనల్ని కమ్ముకోవచ్చు. వాడు ఎంతగా మనల్ని అణిచివేయాలో, ఎంతగా మనల్ని బాధించాలో, ఎంతగా మనల్ని ఆపాలో అంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా వాడు మన మీదేసే ఆయుధం ధనం. క్రయ విక్రయములు చేయుటకు ఏ మనిషికి అధికారం లేకుండా సాతాను యొక్క ముద్ర వేయబడి ఉన్నది. సాతాను ఏం చేశాడు? క్రయ విక్రయములు చేయుటకు వాడి సెలవులేందే పని జరగదు. వ్యాపారములు, ధన సంపాదన, లోక వ్యామోహములు, ఇవన్నీ మనుషులకి ఎరవేశాడు. మనిషిని ఎక్కడ పట్టుకుంటాడు? డబ్బు దగ్గర పట్టుకుంటాడు. డబ్బు లేకపోతే ఎలా జీవిస్తాం అనే భయాన్ని మనకి కలిగిస్తాడు. భయ సందేహాలతో మనల్ని ఎల్లప్పుడూ ఇబ్బంది పెడతాడు. అయితే వీటన్నిటిని అణిచివేయుటకు మనం నమ్ముకున్న దేవుడు, మన రాజు, మన ప్రభువు సమర్థుడు. సాతాను యొక్క ఆలోచనల్ని త్రిప్పికొట్టి వాడిని అణిచివేసి అతని మీద యుద్ధము చేసి విజయమును అనుగ్రహించేవాడు మన దేవుడు. ఇట్టి శ్రమలన్నింటినీ వీళ్ళు తట్టుకున్నారు. లోకముతో ఏమాత్రము సాంగత్యం చేయకుండా ఈ శ్రమలన్నీ సహించి భరించిన వారికి దేవుడు తెల్లని వస్త్రములను ఇచ్చాడు. తానే తన గుడారమును వారి మీద కప్పాడు. ఎల్లప్పుడూ దేవుడు 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 దేవుడని బ్రతికిన వారికి ఏముంది? అక్షయమైన స్వాస్థ్యము వాగ్దానము చేయబడి ఉన్నది. వాగ్దానముల ద్వారా మనం దీన్ని సంపాదించుకోవాలి. విశ్వాసమే విజయము, ప్రేమే ఆయుధము. ప్రేమతో సమస్తము సులువు అవుతుంది. విశ్వాసముతో పోరాడితే సమస్తము విజయము. విశ్వాసమే ఈ లోకమును గెలిచిన విజయము. మన విశ్వాసమే, క్రీస్తునందలి మన విశ్వాసము లోకమును గెలుస్తుంది. ఒకవేళ మనం బలహీన పడిపోతున్నా, ఏం చెయ్యలేకపోతున్నా, మనం క్రీస్తుని ఆశ్రయించి నిలబడితే ఈ లోకంలో మనం చనిపోయినా ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకానికి వెళ్ళొచ్చు. అక్కడ మనం ఆయనతో యుగ యుగాలు ఆనందంగా జీవించవచ్చు. ఇట్టి భాగ్యము ఉందని ఎరిగి వీరు క్రీస్తు కొరకే తమ ప్రాణములను ఇచ్చినవారు, అర్పించినవారు. ఇంకా మీరు 7వ ముద్ర విప్పినప్పుడు చూస్తే 7వ ముద్ర 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువబడగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఏమి ఇవ్వబడ్డాయి? పరిశుద్ధులందరితో
అందరి ప్రార్థనలతో ఉన్న సువర్ణ బలిపీఠం పైన నిల్చున్న ఒకరికి పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఇచ్చుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరెను. ధూపద్రవ్యములతో కలిపి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుకుంటున్నాయి. దురాత్మల సమూహములు కిందకి పడిపోతున్నాయి. దురాత్మల సమూహం ఎక్కడుంది? ఆకాశ మండలం మీద ఉంది. పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకమునకు ఎక్కిపోతున్నవి. సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. తర్వాత మళ్ళీ ఒక 7 బూరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మరలా 7 సంగతులు సంభవిస్తాయి. మరలా 7 దూతలు ఊదినప్పుడు 7 సంగతులు సంభవిస్తాయి. ఇది దేవుని కార్యములు, అద్భుతమైన కార్యములు. ఇవి ఆత్మ సంబంధమైన వాక్కులు. క్రీస్తును ఆశ్రయించిన వారికి దేవుడు అనుగ్రహించు జీవ జలపు ఓటలు. 7 ఆత్మలు కలిగిన వాని నామమును ఆశ్రయించిన వారు ఎంత ధైర్యముగా, ఎంత ప్రేమగా, ఎంత శక్తితో ఈ లోకంలో ముందుకి కొనసాగారు. మీరు చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదవండి. ఇప్పుడైతే నేను సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 11వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. క్రీస్తుని ఆశ్రయించిన వారు, క్రీస్తు నామమును కలిగిన వారు, క్రీస్తు రక్తములో తమ పాపములు కడుగుకున్నవారు, క్రీస్తుకి ప్రదానము చేయబడిన వారు, క్రీస్తుకి తమ హృదయాలను దాసోహం చేసిన వారు, క్రీస్తు ఖైదీలు. మళ్ళీ వద్దాం, చూడండి, ఇక్కడికి వద్దాం ఒక మాట చూసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎవరి ఖైదీ ఈయన? క్రీస్తు యొక్క ఖైదీ. బతిమాలుచున్నారు ఏమని? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధముగా చేస్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి ఎప్పుడు వస్తుంది? మన పాపములు బాప్తిస్మంలో కడిగి వేసుకున్నప్పుడు, యేసు రక్తములో మన పాపములు కడగబడిన తరువాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఉన్నారు. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రులుగా జీవింపచేస్తూ తన ఆత్మను మనకిస్తూ పరలోక పట్టణమునకు మనల్ని నడిపిస్తున్నారు. అటు ఇటు మనం తిరిగిపోకుండా, భయపడకుండా, బెదిరిపోకుండా ఆయన మనకు తోడుగా ఉండి ఈ మార్గమును మనకి సరళం చేస్తున్నారు. పరలోక పట్టణం మనం ప్రవేశించుటకు మనకి దారి చూపించుచున్నాడు ఆయన. అందుకే మీరు ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. మీరు దీర్ఘశాంతముతో ఉండాలి, సంపూర్ణ వినయముతో ఉండాలి, సాత్వికముతో నడుచుకోవాలి. సంఘములో, క్రీస్తు యొక్క రాజ్యములో మనుషులు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు కలుగుచున్నప్పుడు, నేను దేవుని నిమిత్తం బ్రతుకుచున్నాను, దేవుని కోసం చేస్తున్నాను, ఏ పని చేసినా ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం చేస్తున్నాను, క్రీస్తు కొరకు చేస్తున్నాను, క్రీస్తులో నేను బ్రతుకుచున్నాను, ఆయన కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఆయన రాజ్యములో సభ్యునిగా, సంఘంలో సభ్యులుగా, సంఘంలో ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నారు? అవయవములై ఉన్నారు. హృదయం పరిశుద్ధమైనదైతే అవయవములన్నీ పరిశుద్ధములవుతాయి. అవయవములు పరిశుద్ధపరచబడాలి అంటే హృదయం పరిశుద్ధపరచబడాలి. రాజ్యం, క్రీస్తు పేరట కూడుకున్న ఈ సంఘం ఇది పరిశుద్ధపరచబడాలి. ఇది నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా, నిష్పక్షపాతమైనదిగా, తన పర భేదం సంఘంలో లేదు. సంఘంలో అత్తైనా అమ్మైనా ఒక్కటే, చెల్లైనా అక్కైనా, ఆడబడిచైనా మరదలైనా వదినైనా ఒక్కటే, తండ్రైనా ఒక్కటే, మామగారైనా ఒక్కటే, భర్త అయినా అన్నయ్య అయినా ఒకటే, మరిది అయినా తమ్ముడైనా ఒక్కటే. ఎవరైనా సరే దేవుని రాజ్యంలో సమానం. ఇక్కడ కుల, మత, అధికార, ధన, అందచందాల వ్యత్యాసం ఎంత మాత్రము లేదు. సంఘంలో ప్రతి ఒక్కరూ క్రీస్తు నామమును ఆశ్రయించి ప్రవేశించాలి, క్రీస్తుకు భయపడాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, శక్తిమంతుడు. ఈ రాజ్యంలో దేవుని యొక్క ఆలోచనలు సంపూర్ణముగా నెరవేర్చబడాలి. క్రీస్తు శిరస్సు, ఆయన ఆలోచనలు మనలో సంపూర్ణముగా నెరవేర్చబడవలెను. ఆయన మనకి వాక్యమును అనుగ్రహించెను, ఆ వాక్యమును అనుసరించి మనము జీవింపవలెను. వాక్య వ్యతిరేకమైన జీవితం మనలో ఉంటే అపవాది మనల్ని జయిస్తాడు. వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటే మనం అపవాదిని జయిస్తాం. 7 ఆత్మలు కలిగిన వాని నామములో సంపూర్ణ విజయము ఉన్నది. కాబట్టి భక్తుడు చెప్పుచున్నాడు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. ఏముండాలి ముఖ్యంగా సంఘ సభ్యులకు? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికము. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుచున్నప్పుడు, సత్యాన్ని దేవుడు మనకి తెలియజేసినప్పుడు సత్య సంబంధులుగా మనం బ్రతకవలసి ఉన్నది. ఏవేవో ఆశలకి మనం ఇటు అటు తొలగిపోతే దుష్టుడు మనల్ని కబళిస్తాడు. దేవుడు కొరకు మనం బ్రతకవలసి ఉన్నది. క్రీస్తుని గూర్చి మనం సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. అందుకే పౌలు గారు అంటున్నారు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు దేవుని రాజ్యములో సమాధానమును, బంధమును, ఆత్మ కలిగించు ఐక్యతతో కాపాడుకోవాలి. దాని యందు మీరు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మీరు వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు సంఘంలో మాట్లాడకూడదు. క్రీస్తుని గూర్చి మాత్రమే మాట్లాడాలి, క్రీస్తు సంగతులు మాత్రమే బోధించాలి, క్రీస్తు పనులు మాత్రమే చేయాలి. లోక సంబంధమైన పనులు సంఘంలోనికి రావడానికి వీలు లేదు. లోక అధికారములు, లోక రాజకీయములు, లోక సంబంధమైన సంగతులు
ఏ గొడవలు సంఘంలోనికి రావడానికి వీలు లేదు. సంఘంలో వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత. మహాపరిశుద్ధుడైన క్రీస్తు సంఘములో ఆయన నివసించుచున్నాడు. దేవుడు మన మధ్య నివసించుచున్నాడు. ఆయన మనలో పరిశుద్ధతని కోరుకుంటున్నాడు. ఆయనకిష్టం లేనిది మనకు కూడా ఇష్టం ఉండకూడదు. ఆయన చెప్పనిది మనమేమీ చేయకూడదు. ఆయన ఉండమన్నట్టే మనం ఉండాలి. ఆయన బ్రతకమన్నట్టు మనం బ్రతకాలి. ఆయన ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించాలి. పరిశుద్ధులుగా జీవించాలి. ఖైదీనైన ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభువు గుణాతిశయములను మనం ప్రచురించాలి. మనం ఆయన ఏర్పరచుకున్న వంశము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆయన సొత్తైన ప్రజలము, ఆయన గుణాతిశయములను ప్రచురించువారము, ఆయన కొరకు బ్రతకవలసిన వారము, ఆయన కొరకు జీవింపవలసిన వారము. ఇట్టి విధముగా సమాధానమును కాపాడుకుంటూ, ఆత్మ కలిగించు ఐక్యమును, బంధమును కాపాడుకున్నటకు శ్రద్ధ కలిగిన వారే ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సంఘంలో ఇట్టి ప్రవర్తన గలవారై ఉండాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించిన వారు మరణము వరకు తమ ప్రాణములను ఎంత మాత్రము ప్రేమించలేదు. అపోస్తలులు తమ ప్రాణాలు పోతున్నా ఎంత మాత్రము తమను తాము ప్రేమించుకోలేదు. మిషనరీలు తమ జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నా, ఆస్తులు కోల్పోతున్నా, పిల్లలు చనిపోతున్నా వాళ్ళు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఎంత మాత్రమో వెనుతిరిగి చూడలేదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు. దేవుని సంఘమును కోల్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సంఘము సత్యానికి స్తంభము. దావీదు చిగురైన వేరు రక్తముతో కట్టబడిన సంఘం. క్రీస్తుదే విజయము, క్రీస్తే రాజు, క్రీస్తే ప్రభువు. క్రీస్తును ఆశ్రయించిన వారు కూడా లోకమును జయించాలి. 7వ వచనంలో మీరు చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాననియో పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరే. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది సాతాను పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. రక్షణ, శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. సమస్త అధికారము, ఆధిపత్యము, ప్రభుత్వము, శక్తి, బలము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిది, మనం నమ్ముకున్న దేవునిది. రక్షణ, శక్తి, రాజ్యము. ఈ రాజ్యం ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు రాజ్యం ఎవరిదయింది? క్రీస్తుదాయను. రక్షణ, శక్తియు రాజ్యమును దేవునిది. ఇప్పుడు అధికారము, రాజ్యము క్రీస్తుది. రాజ్యం యొక్క అధికారము యేసుక్రీస్తు ప్రభువారిది. ఆయన నామమును ఆశ్రయించిన వారికి
క్షమాపణ, విమోచన, నీతి, పరిశుద్ధత ఉన్నవి. ఎవరైతే ఆయన నామమును ఆశ్రయించరో, ఇంకా లోకంలో ఉన్నారో వారందరూ కూడా అపవాది యొక్క మాయలోను సంకెళ్లలోనూ ఉన్నారు. నిన్న ఒక వ్యక్తి వీడియో చూసాం. ఎంతో భయంకరమైన అలవాట్లతో ఉన్న ఒక యవ్వనస్తుడు క్రీస్తు ప్రేమను ఎరిగి బాప్తిస్మం పొందాడు. దేవుడు ఎంతటి వారినైనా మార్చగలడు, ఎట్టి వారినైనా ఆయన మార్చగలడు. ఎంత కరుడుగట్టుకుపోయిన హృదయాలైనా, ఎంత కఠినమైపోయిన హృదయాలైనా, ఎంత పాప కోపంలో ఇరుక్కుపోయి ఉన్నా విడిపించుటకు క్రీస్తుకి అధికారం ఉంది. ఆయన నామమును మనం ఆశ్రయిస్తే, ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే, పాపమును విడిచిపెడితే మనకేముంది? రాజ్యము, రక్షణ, శక్తి ఉంది. క్రీస్తునందు ఇది మనకి అనుగ్రహింపబడుతుంది. వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఈ రక్తములోనే పాపక్షమాపణ ఉంది, వేరే ఏ రక్తములోనూ పాపక్షమాపణ లేదు అని వారు సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సాక్ష్యం ఇచ్చారు. వారు సమస్తం కోల్పోతున్నా వారికి ఎంత మాత్రము భయము లేదు. ప్రేమలో భయము ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. కాబట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అపవాదిని యేసు రక్తమును బట్టి, యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణములు పోతున్న ప్రభువు కొరకే సజీవ యాగముగా తమను తాము సమర్పించుకున్నారు. ఏ స్థితిలోనైనా, ఎట్టి స్థితిలోనైనా, ఏది ఏమైనా ప్రభువు మనకి తోడుగా ఉన్నారు. ఆయన మనకి వాగ్దానం చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇది గొప్ప వాగ్దానం. దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. మనకిచ్చి ఉన్నాడు ఆయన. ఏమని? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఆయనే మనకి చెప్పాడు. ఏమని? నిన్ను విడువను, ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మనం ధైర్యముగా సాక్ష్యం ఇవ్వాలి. నరమాత్రులు నాకేమి చేయగలరు? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మనం ధైర్యముగా సాక్ష్యాన్ని ఇవ్వాలి. మనుషుల్ని ఎంత మాత్రము ఆశ్రయించకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాలి. ఆయన నామమును ఒప్పుకోవాలి. ఆయన నామములో మనం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన రక్షణ మార్గంలో మనం జీవించాలి. జీవించినప్పుడు, అంతం వరకు ఈ రక్షణను కాపాడుకున్నప్పుడు మనం పరలోకానికి, దాన్ని పొందుకోవడానికి మనం అర్హులమవుతాము. ఎల్లప్పుడూ ఆయన యందే మనం ఆనందించాలి. ఎట్టి పరిస్థితులు కలిగి ఉన్న ఆ ప్రతి పరిస్థితిలో మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయనలో మనం ఆనందించాలి. ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. ఇదిగో మనకి పరలోక స్వాస్థ్యం ఉందేని ఆనందించండి. అక్కడ ఆకలి దప్పులు ఉండవని ఆనందించండి. ఇది ఎంతో గొప్ప భాగ్యం. అట్టి ధన్యత దేవుడు మనకి ఇవ్వాలి. ఆ గొప్పదైన పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. గట్టిగా మనం క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. గట్టి విశ్వాసము మనం చేపట్టిన ఎడల మనం పరలోకమునకు చేరుకుంటాం. దేవుడు అట్టి ధన్యత మనకు, మన సంఘానికి, మన సంఘ సభ్యులకి, అందరికీ, క్రీస్తు రాజ్యానికి
అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. తండ్రి, మీరు మా హృదయాల్లో పెట్టిన భారం మీ ఆత్మ సహాయంతో ప్రభా పంచుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు. అయ్యా, భూమి మీద ఉన్న మనుషుల పట్ల మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. ఏ ఒక్కరూ నశించిపోకూడదన్నదే మీ కోరిక. ఆయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన తన ప్రాణాన్ని పణముగా పెట్టి మనుషుల్ని ఆయా జాతుల్లో నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయన ఆయా వంశంలో నుండి తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన ఒక రాజ్యముగా సిద్ధపరిచాడు. ఈ రాజ్యంలో ప్రజలకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కరువులు, ఆయన ఎన్నో ఉపద్రవాలు, ఖడ్గము కాచుకుని ఉన్నవి. అయినప్పటికీ వీటన్నిటి నుండి విడిపించి ప్రభువా నాయన ఈ లోకమును జయించి మీరున్న ఆ మహాలోకములో నివసించుటకు మాకు కృపను అనుగ్రహించే దేవుడు. ప్రభువా, దానిని మేము పొందుకొనుటకు ఎక్కడ దుష్టుడికి చోటు ఇవ్వకుండా, వాడి మాయలో పడిపోకుండా, వాడి తంత్రాల్లో పడిపోకుండా మమ్మల్ని అందరినీ విడిపించండి. మేమందరము మీలో ఆనందించి సంతోషించి మీ పనిలో ఉన్నతమైన సాధనములుగా ముందుకు సాగిపోవుటకు మాకు సహాయం చేయండి. మేము నమ్ముకున్న, మేము ఆశ్రయించిన క్రీస్తు నామము ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, 7 ఆత్మలు కలిగిన సంపూర్ణమైన శక్తి ఆయన నామములో ఉన్నది గనక, ఆయన అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇవ్వబడి ఉన్నది గనక, అన్ని శక్తుల పైన పై శక్తి యేసుక్రీస్తు నామమునకు ఇయ్యబడి ఉన్నది గనక, ఈ నామమును ఆశ్రయించి ఆయన మీ కొరకు ఉన్నతముగా ఈ లోకంలో బ్రతికి, ఇదిగో ప్రభు మా యాత్ర పూర్తి చేసుకుని మీ వద్దకు చేరడానికి మాకు కృప దయచేయండి. ప్రభు, ఈ పాపలోకంలో మేమెంత మాత్రము ఉండిపోకుండా మీ కొరకే పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా బ్రతకడానికి కృప దయచేసి నడిపించమని కోరుకుంటూ, మీ ఆత్మ నడిపింపు ఎల్లప్పుడూ మాకందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, విన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ కాపుదల, మీ రక్షణ నాయన, మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, మరి పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన, ప్రతి ఒక్కరూ మీ సేవలో ఉన్నతమైన పాత్రలుగా వాడబడినట్లు కృప దయచేయమని కోరుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.